హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటీస్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో రీసెంట్గా తమిళ్లో సోనీ లీవ్లో స్ట్రీమింగ్ అవుతున్న కుట్రం పురిదావన్ అనే సిరీస్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వెబ్ సిరీస్ గురించి వన్ వర్డ్లో చెప్పాలంటే రీసెంట్ టైమ్స్లో వచ్చిన ది బెస్ట్ వెబ్ సిరీస్ అనే చెప్పాలి. నన్ను నమ్మండి, ఈ సిరీస్లో వచ్చే ట్విస్ట్ అండ్ టర్న్స్ మాత్రం మీరు ఎవ్వరూ ప్రిడిక్ట్ చేయలేరు. అండ్ ప్రతి సిరీస్లోనూ ట్విస్ట్ అండ్ టర్న్స్ వచ్చిన తర్వాత కొద్దిగా కన్విన్సింగ్ ఉండదేమో అని అనిపిస్తుంది కదా, కానీ ఇందులో వచ్చే ట్విస్ట్లు మాత్రం ప్రతి ట్విస్ట్ అండ్ టర్న్స్ చాలా రియలిస్టిక్గా, అవును కదా ఇలా కూడా జరిగిండొచ్చు కదా అనిపిస్తుంది. ఇంకా నేను ఏం మాత్రం లేట్ చేయకుండా వెబ్ సిరీస్లోకి వెళ్ళిపోతాను. అంతకంటే ముందు మీకేం చేయాలో తెలుసు కదండి, చిన్న లైక్ అండ్ స్మైల్తో వీడియోని స్టార్ట్ చేసేయండి. భాస్కర్ ఆనంది అనే ఒక ఇద్దరు భార్యాభర్తలు, వీళ్ళిద్దరికి ఒక మనవడు ఉంటాడు. మనవడు పేరు రాహుల్. భాస్కరే ఈ సిరీస్లో మెయిన్ లీడ్. ఆ రోజు వాళ్ళ ఊర్లో అంగరంగ వైభవంగా జాతర జరుగుతుంది. జాతర అంతా అయిపోయిన తర్వాత భాస్కర్ అతను మనవడు రాహుల్ తీసుకుని ఇంటికి వెళ్తుంటే మధ్యలో ఒక అతను కనిపిస్తాడు. అతని పేరు సాల్మాన్. ఊర్లో తాగుతూ ఉంటాడు, తిరుగుతూ, పెద్దగా రెస్పాన్సిబిలిటీ లేకుండా. అతను తాగుతూ అక్కడ కనిపించడంతో, ఏంట్రా ఈ రోజు కూడా తాగాల, అమ్మవారి జాతర కదరా అని చెప్పి తిట్టి అక్కడ నుంచి పంపిస్తాడు. దాంతో భాస్కర్ వాళ్ళ మనవడు రాహుల్ ఇంకొంచెం ముందుకెళ్తే, తాతయ్య జాకీ వాళ్ళ అమ్మ నాన్న కూడా ఎక్కడుంటారని అంటే తెలియదని చెప్తాడు. జాకీ రోడ్డు మీద చావు బతుకుల్లో ఉంటే దాన్ని తీసుకొచ్చి పెంచుకుని ఉంటాడు భాస్కర్. జాకీ అంటే ఇక్కడ ఎవరో కాదు, కుక్కపిల్ల. ఇంటికి వెళ్ళిన తర్వాత తలుపులు క్లోజ్ చేసి పడుకుంటారు. దాంతో ఇంటి పక్కన ఉన్న కుమారి ఆంటీ వాళ్ళ భర్త బైక్ లో ఇంటి దగ్గరకు వస్తే కింద పడిపోయిన సాల్మాన్ చూస్తారు. ఈ టైంలో తాగి పడిపోయాడా ఏంటని కుమారి ఆంటీ అతని దగ్గరికి వెళ్ళి చూస్తే ఫుల్ బ్లడ్ ఉంటుంది. దాంతో భయపడి వెంటనే వాళ్ళ ఆయనను కూడా తీసుకొచ్చి భాస్కర్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి తలుపులు తడుతుంది. ఆనంది, భాస్కర్ త్వరగా రండి, బయట సాల్మాన్ పడిపోయినాడు, ఎలాగైనా కాపాడాలని. దాంతో భాస్కర్ వెళ్ళి సాల్మాన్ బాడీని చూసి ఇంకా తను చనిపోయాడని డిక్లేర్ చేస్తాడు. భాస్కర్ ఒక హాస్పిటల్లో వర్క్ చేస్తూ ఉంటాడు. కొద్దిగా నాలెడ్జ్ ఉంటుంది, పల్స్ రేట్ చెక్ చేయడం కానీ ఇలాంటివి. ఇప్పుడే ఈ వెబ్ సిరీస్ టైటిల్ కార్డ్ పడుతుంది. కట్ చేస్తే వెంటనే సాల్మాన్ చనిపోయాడని పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ రావడంతో ఆ ఏరియా ఎస్ఐ, మిగతా కానిస్టేబుల్స్ అందరూ సాల్మాన్ బాడీ దగ్గరకు వచ్చి బాడీని కలెక్ట్ చేసి ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరినీ, ముఖ్యంగా సాల్మాన్ బాడీని చూసినటువంటి కుమారి ఆంటీ అండ్ భాస్కర్ని కూడా పిలిచి స్టేట్మెంట్ తీసుకుంటారు. మొత్తం జరిగిందంతా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ విధంగా ఏమైందేమో తెలియదు కానీ ఇంటి ముందు పడిపోయినాడు, వచ్చి చూసేసరికి చనిపోయాడు సార్ అని చెప్తారు. సాల్మాన్కి ఒక భార్య ఉంటుంది. సాల్మాన్ వాళ్ళ భార్య పేరు ఎస్టర్. వీళ్ళిద్దరికి మెర్సీ అనే కూతురు ఉంటుంది. మెర్సీ కూడా ఇప్పుడు కనిపించట్లేదు. నైట్ నుంచి మెర్సీ కనిపించట్లేదని ఎస్టర్ బాధపడుతూ ఉంటే ఆ లోపే భర్త కూడా చనిపోయాడని ఇన్ఫర్మేషన్ రావడంతో చాలా అంటే చాలా ఏడుస్తుంది. భాస్కర్తో ఇన్స్పెక్టర్, చివరిసారిగా నువ్వు సాల్మాన్ ఎప్పుడు చూసావు అంటే, నిన్న రాత్రి జాతర అయిపోయిన తర్వాత ఇంటికి వస్తుంటే రోడ్డు మీద కనబడ్డాడు, తాగుతూ తిరుగుతూ ఉంటే ఇంటికి వెళ్ళమన్నాను. ఆ తర్వాత ఇంకొంచెం ముందుకు వస్తే మెర్సీ కూడా కనిపించింది. ఎక్కడికమ్మా అని అడిగితే, చర్చికి వెళ్తున్నాను తాతయ్య, అమ్మే రమ్మని చెప్పింది, అమ్మ అందులోనే ఉందని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిందని చెప్తాడు. ఎస్టర్ని అడిగితే చర్చికి రాలేదని చెప్తుంది. నువ్వు చెప్తున్నంతా బాగానే ఉంది భాస్కరు, కానీ నైట్ ఒకడు మీ ఇంటి ముందు చనిపోయాడు, ఒళ్ళంతా రక్తం ఉంది, బయట ఏం జరుగుతుందో తెలియకుండా లోపల ఏ శబ్దం రాకుండా అయితే ఉండదు కదా, మీ దగ్గర దాచడానికి ఏముంటుంది సార్, నేను నైట్ కొంచెం మందు తాగాను, మత్తులో పడుకుని పోయాను, అందుకనే బయట ఏం జరిగిందో కూడా నాకు తెలియదు. తర్వాత కుమారి ఆంటీ వచ్చి తలుపులు కొట్టేసరికి వెళ్ళి చూశాను సార్ అని చెప్తాడు. ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్స్ ఈ ఊర్లో సాల్మాన్కి ఎవరితోనైనా గొడవ ఉన్నాయని తెలుసుకుంటే, అతనికి వెంకట్ అనే ఒక అన్నయ్య ఉన్నాడు, ఇద్దరి మధ్య ఏదో ఆస్తి గొడవలు, ఎప్పుడు చూసినా గొడవ పడుతూ ఉంటాడు సార్, ఆ వెంకట్ కూడా ఇతని లాగానే తాగుబోతని తెలుసుకుంటారు. ఆ ఏరియాకి ఇన్స్పెక్టర్ కొత్తగా వచ్చింటాడు కాబట్టి, సార్ ఇంతకు ముందు ఇద్దరు అమ్మాయిలు కనిపించకుండా పోయారు, ఆ కేసుకి ఈ కేసుకి ఏమైనా సంబంధం ఉంటుందేమో అని అంటే, ఆ కేసుకి ఈ కేసుకి సంబంధం ఏంటయ్యా, అందులో ఇద్దరు అమ్మాయిలు కనిపించకుండా పోయారు, కానీ ఇక్కడేమో ఒక హత్య కూడా జరిగిందని నువ్వు దానికి లింక్ పెట్టుకుని వెళ్తాడు. భాస్కర్, ఆనంది వీళ్ళిద్దరు కలిసి వాళ్ళ మనవడు రాహుల్ని హాస్పిటల్ తీసుకెళ్తారు. రాహుల్కి బ్రెయిన్లో ప్రాబ్లం ఉంటుంది, అతను మెంటల్ హెల్త్ బాగోలేకపోవడంతో సర్జరీ చేయాల్సి వస్తుంది. సర్జరీకి చాలా డబ్బులు అవసరం. భాస్కర్కి డబ్బులు అరేంజ్ చేయలేక చాలా స్ట్రగుల్ అవుతాడు. రాహుల్ వాళ్ళ అమ్మ డెలివరీ టైంలో చనిపోయి ఉంటుంది. నాన్న, నా కొడుకు నువ్వే ఎలాగైనా చూసుకోనని కళ్ళ ముందే కూతురు చనిపోవడంతో భాస్కర్ అప్పటి నుంచే చాలా బాధపడతాడు. కూతుర్ని రాహుల్లో చూసుకుని రాహుల్కున్న జబ్బుని ఎలాగైనా నయం చేయాలనుకుంటాడు. ఇప్పుడు హాస్పిటల్లో ఉంటే కూతురు లాగానే ఒక పేషెంట్ పురిటి నొప్పులతో ఏడుస్తూ లోపలికి వెళ్తుంది ఎమర్జెన్సీ వార్డులోకి. ఇంకోవైపు పోలీసులేమో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. మెర్సీ వెళ్ళే ట్యూషన్కి, వెళ్ళే స్కూల్కి, స్కూల్లో టీచర్స్కి ఇన్ఫర్మేషన్స్ ఇచ్చి అన్ని ప్లేసెస్కి వెళ్ళి మెర్సీ ఫోటో చూపించి పాపని
ఎక్కడైనా చూసారని అంటే 2 రోజుల నుండి ట్యూషన్కి రావట్లేదు, 2 రోజుల నుంచి స్కూల్కి రావట్లేదని టీచర్స్ అండ్ ట్యూషన్ చెప్పి అతను చెప్తాడు. 2 సంవత్సరాల క్రితం ఇలాగే 2 అమ్మాయిలు మిస్ అయి ఉంటారు కదా, వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి అడిగితే సార్ ఇప్పుడు ఈ అమ్మాయిని వెతికినట్టే మా అమ్మాయిని కూడా వెతికి కనిపెడతారా సార్ అని అడుగుతారు. ఆ కేసు ఎప్పుడో క్లోజ్ అయిపోయింది, వాళ్ళు ఏదో ఒక రీజన్ చెప్పి క్లోజ్ చేశారు, మళ్ళీ కేసు రీఓపెన్ చేయడం కుదరదు, ఫస్ట్ ఈ అమ్మాయిని కనిపెడతాం ఆ తర్వాత చూద్దాంలే అని మెర్సీ గురించి వెతుకుతారు. భాస్కర్ని, ఆనంద్ని, రాహుల్ని డాక్టర్ పిలిచి వీలైనంత తొందరగా సర్జరీ చేయాలి, లేదంటే అతని ప్రాణాలకే ప్రమాదం. యాజ్ ఆఫ్ నౌ అయితే మెడిసిన్స్తో మేనేజ్ చేయొచ్చు, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సర్జరీ ఎంత త్వరగా చేస్తే అంత మంచిదని అక్కడ నుంచి పంపిస్తాడు. దాంతో భాస్కర్ డబ్బులు ఎలా అరేంజ్ చేయాలని థింక్ చేస్తుంటే ఇంకొద్ది రోజుల్లో అతను రిటైర్డ్ అవ్వబోతున్నాడు. అతను చేసే ఉద్యోగానికి రిటైర్డ్ అవడంతో హాస్పిటల్కి సంబంధించిన వాళ్ళు కొంత డబ్బులు ఇస్తారు, ఆ డబ్బుతో ఎలాగైనా సర్జరీ చేయాలని ప్లాన్ వేస్తాడు. ఇదే ఏరియా పోలీస్ స్టేషన్లో గౌతమ్ అనే ఒక అతను డ్రైవర్గా పనిచేస్తూ ఉంటాడు ఇన్స్పెక్టర్కి. ఒక రకంగా ఇతనే మన మూవీలో హీరో. పేరుకే పోలీస్ అయినప్పటికీ గౌతమ్ని అన్ని రకాల పర్సనల్ పనులకు కూడా ఉపయోగించేవాడు ఇన్స్పెక్టర్. లైక్ కార్ క్లీన్ చేయడం, బయట ఏదైనా అవసరం వస్తే వెళ్ళి సరుకులు తీసుకురమ్మడం, డ్రైవింగ్కి టైం కాన్ టైంలో పిలిపించుకోవడం ఇలా చేస్తుండేవాడు. ఎస్టర్ కి కూతురు మెర్సీ కనిపించకపోయేసరికి చాలా బాధేస్తుంది. పక్కనే ఉన్న భాస్కర్ ని సొంత తండ్రిలాగా ఫీల్ అయ్యి ఎప్పుడు చూసినా నాన్న నాన్న అని పిలుస్తుండేది. మెర్సీ కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళిందో చాలా భయం వేస్తుందన్న, తనకి ఏమైందో అని బాధపడుతూ ఉంటుంది. నువ్వు నన్ను నాన్న అని పిలిచినట్టే మెర్సీ కూడా నన్ను తాతయ్య అని పిలిచింది, నాకు కూడా తను మనవరాల్లాగానే, ఏం కాదులే దొరికేస్తుంది అని చెప్తాడు. సల్మాన్ వాళ్ళ అన్న వెంకట్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వెంకట్ ఎక్కడా అని వాళ్ళ భార్యని అడిగితే నిన్నటి నుంచి కనిపించట్లేదు సార్, ఇంటికి కూడా రాలేదని చెప్తుంది. వెంకట్ ఒకవేళ ఫోన్ చేస్తే మాకు ఇన్ఫార్మ్ చేయమని వాళ్ళ భార్యతో చెప్పి అక్కడ నుంచి వచ్చేస్తారు. తర్వాత సల్మాన్ బాడీ పోస్ట్ మార్టం అయిన తర్వాత ఇంటికి వస్తుంది, అందరూ కలిసి అంత్యక్రియలు చేస్తారు. ఎస్టర్ ఏమో ఇంకా బాధపడుతూ అందరి ఇంటి దగ్గరికి వెళ్ళి కూతురు మెర్సీ వచ్చిందా అని అడుగుతూ ఉంటుంది. గౌతమ్ వాళ్ళ ఇల్లు కూడా ఏరియాలో కొంచెం దగ్గరగానే ఉండడంతో ఎస్టర్ వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూడా అడుగుతుంది. మెర్సీ వాళ్ళ ఫ్రెండ్ ఎస్టర్ గౌతమ్ కూతురు దీపిక అవడంతో దీపికతో మెర్సీ ఆడుకోవడానికి అక్కడ ఏమైనా వచ్చిందా అని అడిగితే లేదని చెప్తారు. దాంతో ఎప్పట్లాగానే ఎస్టర్ బాధపడుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత దీపిక వాళ్ళ నాన్న గౌతమ్ ఇంటికి వచ్చిన తర్వాత, నాన్న నాకు ఒక హెల్ప్ చేస్తావా, మరేమో నా ఫ్రెండ్ మెర్సీ ఉంది కదా రాత్రి నుంచి కనిపించట్లేదంట, పాపం వాళ్ళమ్మ వెతుక్కుంటే ఇక్కడికి వచ్చింది, మీ పోలీసు వాళ్ళతో చెప్పి త్వరగా కనిపెట్టమని చెప్పు అని చెప్తే, అసలే గౌతమ్ డ్రైవర్ ఉద్యోగం చేస్తుంటాడు, కూతురు దగ్గర నిజం చెప్పలేక సరే అమ్మా ఆఫీసర్స్ అందరికీ నేను ఆర్డర్ వేస్తాను త్వరగా కనిపెట్టమని చెప్తాడు. గౌతమ్ ఎందుకు డ్రైవర్ ఉద్యోగం చేయాల్సి వచ్చిందంటే, గౌతమ్ కూడా ఒక ముఖ్యమైన కేసులో విక్టిమ్ అయిన ఒక అమ్మాయిని కోర్టులో తీసుకెళ్లి హాజరుపరచమని ఇన్స్పెక్టర్ గౌతమ్ చెప్తే, గౌతమ్ ఇన్స్పెక్టర్ చెప్పినట్టు ఆ అమ్మాయిని తీసుకెళ్తాడు. వెళ్తున్న దారిలోనే ఒక చిన్న ఇన్సిడెంట్ అయ్యి ఆ అమ్మాయిని ఆన్ టైంలో కోర్టుకి తీసుకురాలేకపోతాడు. దాంతో ఇన్స్పెక్టర్ కోపం వచ్చి ఒక 3 నెలలు సస్పెండ్ చేసింటాడు. అందుకనే ఇప్పుడు డ్రైవర్గా పనిచేస్తుంటాడు. ఇంకోవైపు భాస్కర్, ఆనంది వీళ్ళిద్దరు కలిసి ఎస్టర్ని ఓదార్చి ఇంటికి వచ్చిన తర్వాత భాస్కర్ ఒకడే ఆనందిని పక్కింట్లోకి పంపించేసి ఫ్రిడ్జ్ లాక్ ఓపెన్ చేసి చూస్తే అందులో మెర్సీ డెడ్ బాడీ ఉంటుంది. కొంతసేపటికి ఆనంది వచ్చిన తర్వాత డోర్స్ విండోస్ అన్ని లాక్ చేసి, ఆనంది నీతో ఒక విషయం చెప్పాలని, చాలా ఇంపార్టెంట్ అని, మొన్న రాత్రి జాతరలో నుంచి రాహుల్ నేను వచ్చిన తర్వాత ఎప్పట్లాగే పడుకున్న కొంతసేపటికి బయట నుంచి సల్మాన్ తలుపులు తట్టాడు. నేను తలుపులు తీయంగానే సల్మాన్ చేతిలో మెర్సీ ఉంది, మెర్సీని ఎవరో సెక్సువల్గా అబ్యూస్ చేశారు, ఫుల్ రక్తం కారుతుంది, నేను చూడకూడదు అని చెప్తున్నా కూడా సల్మాన్ వినిపించుకోకుండా, సార్ ప్లీజ్ సార్ ఏం చేసైనా సరే నా కూతుర్ని మీరే కాపాడాలని బ్రతిమలాడాడు. దాంతో హాస్పిటల్ తీసుకెళ్దామని చెప్పినా కూడా వినిపించుకోలేదు. తను కూడా చాలా సివియర్గా పెయిన్ ఫీల్ అవుతోంది, బ్లడ్ పోతుంది, అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోయింది, ఏం చేయాలో నాకు అర్థం కాక నేను తనని ముట్టుకున్నాను. కొంతసేపటికి మెర్సీ చెవులో నుంచి రక్తం వచ్చింది. సల్మాన్ అక్కడికి వచ్చిన తర్వాత బయట వెళ్ళి ఎవరైనా ఉన్నారా, ఏదైనా ఆటో ఏమైనా దొరుకుతుందో చూడమన్నాను. అతను బయటికి వెళ్ళిన తర్వాత మెర్సీని తీసుకుని డోర్ దగ్గరకు వచ్చిన వెంటనే మెర్సీ చనిపోయింది. నేను బయటకు వచ్చి సల్మాన్ ని వెతుకుతూ ఉంటే కింద పడిపోయినాడు. నేను వెళ్ళి చూసేసరికి సల్మాన్ చనిపోయినాడు. ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుందని నేను మళ్ళీ ఇంటికి వచ్చి డోర్ లాక్ చేసి నా చేతులను చూసి చాలా భయపడ్డాను. నా చెయ్యంతా రక్తమే ఉంది. ఆ టైంలో నాకేం చేయాలో తెలియక మెర్సీ బాడీని తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టాను. ఆ తర్వాత కుమారి ఆంటీ వచ్చి తలుపులు తట్టింది, సల్మాన్ గురించి చెప్పింది. నాకేం తెలియనట్టు వాళ్ళ దగ్గర నటించి సల్మాన్ చూశానని చెప్తాడు. ఇంతవరకు జరిగిందంతా
విన్న తర్వాత భాస్కర్ భార్య ఆనంది ఏంటంటే మీరు చెప్తున్నదని చాలా భయపడి బాధపడుతుంది. కూతురు చనిపోయిందన్న బాధతో సల్మాన్ పైన నుంచి కింద దూకి చనిపోయాడు. కానీ ఇప్పుడు ఒకవేళ ఇదంతా నేను వెళ్ళి స్టేషన్లో పోలీసులు చెప్తే పోలీసులు ఖచ్చితంగా నేనే మెర్సీని సెక్సువల్గా అబ్యూస్ చేశానని నా మీదే కేసు పెడతారు. పోలీస్ కేసు కనుక ఉంటే నా రిటైర్మెంట్ డబ్బులు గవర్నమెంట్ తరపు నుంచి రాదు, మన రాహుల్కి ఆపరేషన్ జరగదు. అందుకనే భయపడి ఏం చేయాలో నాకు కూడా అర్థం కావట్లేదని బాడీని చూపిస్తే దేవుడా మనకే ఎందుకు ఇలా జరగాలి, ఏం జరిగిందో చెప్పడానికి కూడా ఎవరూ లేరే, వాళ్ళ నాన్న కూడా చనిపోయాడని చాలా ఏడుస్తారు ఇద్దరు. ఏమండి నాకు చాలా భయం వేస్తుందండి, ఈ విషయం వెళ్ళి పోలీసులతో చెప్పేద్దామని అంటే వద్దు, పోలీస్ కేసు అయితే నా రిటైర్మెంట్ డబ్బులు రాదు, మన వాడికి ఆపరేషన్ జరగదని చాలా ఏడుస్తాడు. ఇంకోవైపు ఎస్టర్ తిండి తిప్పలు మానేసి తన కూతురు మెర్సీనే తలుచుకుంటూ మెర్సీ బ్రతుకున్నప్పుడు తీసినటువంటి మెర్సీ తన దగ్గర ఉన్నప్పుడు తీసినటువంటి ఫొటోస్ వీడియోస్ చూసి ఏడుస్తూ ఉంది తననే తలుచుకుంటూ. ఇంకోవైపు పోలీసులు 3 ఏళ్ల ముందు ఇంకొక అమ్మాయి మిస్ అయిపోయింది, తన పేరు సుధా. దగ్గరగా 12 సంవత్సరాలు ఉంటుంది ఆ పాపకి ఏజ్. జాతర జరుగుతున్న సమయంలోనే మిస్ అయింది, కానీ ఇంతవరకు ఎక్కడికి వెళ్ళిందో ఎవరు కిడ్నాప్ చేశారో కూడా మనకు ఇన్ఫర్మేషన్ లేదు. ఇంకో సంవత్సరంలో ఇంకో గ్రామంలో ఇంకో జాతర జరుగుతున్నప్పుడు ఇంకో అమ్మాయి 12 ఏళ్ల వయసులోనే మిస్ అయింది. ఇలా ఒకే ఏజ్లో ఉన్న వాళ్ళు ఎందుకు మిస్ అవుతున్నారో మనకు తెలియాలి. ఇప్పుడు గనక మనము మెర్సీ కేసుని త్వరగా క్లోజ్ చేయకపోతే ఈ ఊరు వాళ్ళు పాత కేసుల గురించి మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. దాంతో మన పై అధికారుల నుంచి మనకు ప్రెజర్ వచ్చేస్తుంది, మనం డీల్ చేయలేం వాటిని. సో అందరూ ఏం చేస్తారో తెలీదు, వీలైనంత తొందరగా మెర్సీని కనిపెట్టి ఈ కేసుని ఎలాగైనా క్లోజ్ చేయాలని డిస్కస్ చేస్తారు. అదే టైంలోనే వెంకట్ ఫోన్ నంబర్ ని ట్రేస్ చేస్తే ఒక ప్లేస్ లో ఫోన్ నంబర్ యాక్టివేట్ అవడంతో వెంటనే పోలీస్ ఆఫీసర్స్ అందరూ వెంకట్ ని చేరుకోవడానికి అతన్ని పట్టుకోవడానికి వెళ్తారు జీప్ లో. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ప్లేస్ లో అగ్గి నిప్పులు మండుతూ ఉంటుంది. వెళ్ళి చూస్తే అందులో ఒక పాప డ్రాయర్ ఉంటుంది, ప్రైవేట్ పార్ట్ దుస్తులు ఉంటుంది, అందులో బ్లడ్ మార్కులు కూడా ఉంటాయి. ఇదంతా చూసి వాటిని కలెక్ట్ చేస్తారు. వెంకట్ తప్పించుకుంటాడు అక్కడి నుంచి. కలెక్ట్ చేసిన క్లాత్స్ అన్నీ ఎస్టర్ చూపించి ఇది మీ అమ్మాయిదో కాదో కన్ఫర్మ్ చేయమనంటే సార్ ఇది మా మెర్సీదే అని గట్టిగా ఏడుస్తుంది. డ్రాయర్ని చూసి ఎస్టర్ ఏడుస్తుంటే అమ్మ మీరు ఏడవకండి, ఖచ్చితంగా మీ అమ్మాయిని కనిపెడతామని ఓదారుస్తారు. ఆ తర్వాత భాస్కర్ ఇంటి దగ్గర ఉంటే భాస్కర్ పెంచుకుంటున్న కుక్క జాకీ గట్టిగా అరుస్తుంది. ఏంటి రాదని వచ్చి చూస్తే ఎవరో ఒక వ్యక్తి ఇంటి బయట నుంచి పారిపోతూ ఉంటాడు. ఆ వ్యక్తిని ఎలాగైనా పట్టుకోవాలని ఒక టార్చ్ లైట్ తీసుకుని భాస్కర్ బయటకు వస్తాడు. పోలీసులు కూడా అక్కడికి రావడంతో ఫైనలీ ఆ వ్యక్తిని పట్టుకుంటారు. ఇంతకీ అతను ఎవరో కాదు వెంకట్. కట్ చేస్తే భాస్కర్ ఒక పని మీద బయటికి వెళ్లాల్సి వస్తే ఆనంది ఏమండి నన్ను ఒక్కదాన్నే వదిలి వెళ్ళొద్దండి, నాకు భయం వేస్తుందని చెప్తే నేను వెళ్ళాలి, నువ్వు ఒంటరిగా ఉండు, కానీ భయపడకు, ఏం జరిగినా చూసుకుంటామని తలుపులు వేసి వెళ్తే ఆ తర్వాత అతను వెళ్ళిన తర్వాత ఆనంది భయపడి తలుపులన్నీ ఓపెన్ చేసి ఉంటుంది. కొంతసేపటికి అక్కడికి ఆ ఏరియా చర్చ్ ఫాదర్ మొదటగా ఊర్లో మిస్ అయినటువంటి సుభ అని ఒక పాప వాళ్ళ అమ్మ నన్నని తీసుకొస్తాడు. ఆనంది గారు వీళ్ళని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానంటే మీ భర్త భాస్కర్ పోలీసులతో ఆ రోజు ఎవరినో అనుమానాస్పదంగా చూశానని చెప్పాడంట కదా, వాడి గురించి తెలుసుకోవడం కోసం వీళ్ళు ఇక్కడికి వచ్చారు. వాళ్ళ కూతురు ఎక్కడికి వెళ్ళిందో వాళ్ళకు కూడా తెలియదు పాపం, అప్పటి నుంచి వెతుకుతూనే ఉన్నారు, వాళ్ళ బాధ కూడా అర్థం చేసుకున్నానంటే మా ఆయన ఇంట్లో లేడు, కొంతసేపు వెయిట్ చేయండి వస్తారని చెప్తుంది. ఇంకోవైపు భాస్కర్ అతను వెళ్ళిన పని పూర్తి చేసుకుని ఇంటికి వస్తూ ఇంటి ఫ్లోరింగ్ క్లీన్ చేసే యాసిడ్ ని తీసుకొస్తాడు. సార్ ఇదే ఫ్లోర్ ని క్లీన్ చేసే బెస్ట్ యాసిడ్ అని భాస్కర్ కి చెప్తూ ఉంటే పక్కనే గౌతమ్ కూడా వస్తాడు ఏదో తీసుకోవడానికి. సడన్ గా ఇంత యాసిడ్ ఎందుకు తీసుకెళ్తున్నారని గౌతమ్ కి స్లైట్ గా అతని మీద అనుమానం వస్తుంది. ఇంటికి వచ్చేసరికి ఫాదరు ఇంతకు ముందు మిస్ అయిన ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న అక్కడ ఉండడంతో మీరేంటి ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే మీ దగ్గరికే వచ్చాము, పోలీసులతో మీరు ఏదో చెప్పారంటగా ఆ రోజు ఎవరినో అనుమానాస్పదంగా చూసారని, మీరు ఇంటికి వస్తున్నప్పుడు జాతర కంప్లీట్ అయిన తర్వాత ఎవరు వస్తున్నారంటే మేము చెప్పాల్సిందంతా పోలీసులకు చెప్పేస్తాం, మీ బాధ మాకు అర్థమైంది, మీరు ఏం అడగాలనుకున్నా పోలీసులను అడగండి, నేను ఇంతకు మించి ఇంకేం చెప్పలేనని చేతులు దండం పెట్టి వాళ్ళని పంపించేస్తాడు. ఇంకోవైపు పోలీసులు వెంకట్ని పట్టుకుని బాగా కొడతారు. ఆ అమ్మాయి ఎక్కడికి తీసుకెళ్ళావు, ఏం చేసావని అంటే సార్ ఆ అమ్మాయి నాకేం తెలుసు సార్, నేను అమ్మాయిని తీసుకెళ్ళలేదని ఏడుస్తూ చెప్తుంటే వీడికి ఇలా కాదు నా స్టైల్లో ట్రీట్మెంట్ ఏంటో
చూపిస్తా పోలీసులదని ఇన్స్పెక్టర్ వచ్చి అతని దగ్గరికి బెదిరిస్తే సార్ కొట్టకండి ఏం జరిగిందో చెప్పేస్తానని వెంకట్ ఏం జరిగిందో చెప్తాడు. వెంకట్కి సల్మాన్కి ఆస్తి గొడవలు ఉంటాయి, అందువల్ల సరిగ్గా మాట్లాడుకోరు. ఎలాగైనా సల్మాన్ వాళ్ళ ఫ్యామిలీని నాశనం చేయాలని వెంకట్ చేతబడి చేయాలని ఫిక్స్ అవుతాడు. దాంతో ఎవరికి తెలియకుండా ఎస్టర్ కూడా లేని సమయంలో ఎస్టర్ కూతురు మెర్సీ బట్టలను తీసుకెళ్లి కొంత వెంట్రుకలను కూడా సేకరించి బట్టలని వెంట్రుకల్ని కాల్చి శుద్ర పూజలు చేస్తాడు. అతని చెయ్యి కూడా కోసుకొని రక్తాన్ని దారబోస్తాడు. అందుకనే పోలీసులకి బట్టలతో పాటు అందులో రక్తపు మరకలు కూడా కనిపించుంటాయి. ఇదంతా వెంకట్ చెప్పిన తర్వాత కూడా అతను చెప్పింది నిజమేనని పోలీసులకు అర్థమవుతుంది. ఇంకోవైపు భాస్కర్ ఆనంది వీళ్ళిద్దరూ లోపల ఉన్న మెర్సీ బాడీని ఏం చేయాలి, ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ చాలా బాధపడుతూ ఉంటారు. కానీ భాస్కర్ మాత్రం ఆనందితో ఏం జరిగినా రిటైర్మెంట్ డబ్బులు వచ్చి మన రాహుల్కి సర్జరీ జరిగేంత వరకు ఈ నిజాన్ని ఎవరికి చెప్పకూడదు, లేదంటే నా మీద కేసు పెడతారు, ఆపరేషన్కి డబ్బులు రావని చాలా బాధపడతాడు. లోపల ఎస్టర్ కూతురు గురించి అడుగుతూ బాధపడుతూ ఉంటే నిజాన్ని చెప్పలేక చాలా గిల్ట్గా ఫీల్ అవుతుంటాడు. అతని లోపల అతనే బాధపడుతూ ఇంతకుముందు మిస్ అయిన అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న మళ్ళీ ఎస్టర్ వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి మా కూతురు కూడా ఇలాగే చెప్పారు త్వరగా కనిపెడతామని, కానీ ఇంతవరకు కనిపెట్టలేదు, వాళ్ళకి ఏం జరిగినా కూడా పట్టించుకోరమ్మా వీళ్ళు, ఈ సిస్టమే ఇంత అని కోప్పడి అక్కడి నుంచి వెళ్ళిపోతారు బాధపడుతూ. గౌతమ్ వాళ్ళ ఇంట్లో గౌతమ్ కూతురేమో నాన్న మెర్సీని త్వరగా కనిపెట్టాను నాన్న, నేను తను త్వరగా స్కూల్కి వస్తుందని నా ఫ్రెండ్స్ వాళ్ళతో చెప్పానని, మీరు ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా కనిపెట్టలేదా, త్వరగా కనిపెట్టాను నాన్న, కనిపెట్టమని చెప్పండి మీ వాళ్ళతో అని చెప్తుంది. దాంతో గౌతమ్ భార్య కోపం వచ్చి చూడు నీకు అదంతా అనవసరం, అయినా ఈ పెన్సిల్ ఎవరిది, నీది కాదు కదా అంటే అమ్మ ఈ పెన్సిల్ మెర్సీది, మెర్సీ ఎప్పుడు చూసినా పెన్సిల్ని కొరుకుతూ ఉంటుంది, పాపం మెర్సీ నా దగ్గర పెన్సిల్ లేదంటే ఇచ్చింది, మళ్ళీ స్కూల్కి వచ్చిన తర్వాత ఇచ్చేస్తానులేమ్మా అని చెప్తుంది. భాస్కర్ ఆనంది వీళ్ళిద్దరూ ఇంట్లో భయపడుతుంటే సడన్ గా ఫ్రిడ్జ్ లో నుంచి వాటర్ కారుతూ ఉంటుంది. ఏంటిది అని ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ ఫ్రిడ్జ్ పనిచేసి ఉండదు. పని చేయకపోవడంతో వెంటనే ఆ ఏరియాలో ఉన్న మెకానిక్ ఫోన్ చేసి పిలుస్తాడు. సార్ ఈ దారిలోనే వెళ్తున్నాను, ఇంకో 5 నిమిషాల్లో వస్తానని చెప్పగానే వీళ్ళకి చాలా భయం వేస్తుంది. లోపల ఉన్న బాడీని ఎక్కడ దాచిపెట్టాలని ఎలాగోలాగా అతను వచ్చేసరికి ఏదో ఒకటి చేసి బాడీని తీసుకొని సబ్జా మీద పెట్టేస్తారు. సార్ కాయలు పోయింది, కాయలు మార్చాలి, నాతో పాటు రండి మీరు కూడా తీసుకొస్తామని మెకానిక్ అతన్ని కూడా తీసుకెళ్ళిపోతాడు భాస్కర్ వెళ్ళిపోయిన తర్వాత ఆనంది ఒక్కటే ఉంటే ఆనంది దగ్గరికి పక్కనే ఉన్న ఎస్టర్ వస్తుంది. ఎస్టర్ వచ్చి నా కూతురు ఇంకా కనిపించట్లేదు, నేను లేకపోతే అది ఉండలేదు, నా గురించే తలుచుకుని ఏడుస్తూ ఉంటుందో ఏమో, ఎక్కడుందో ఏమో అని ఏడుస్తుంటే సబ్జా పైన నుంచి కాళ్ళల్లో ఉన్న వాటర్ కిందకి కారడం గమనిస్తూ ఉంటుంది. దాంతో పైనున్న మెర్సీ శవం కింద తన తల్లి ఎస్టర్ ఎక్కడ చూసేస్తుందేమో అని ఆనంది భయపడుతూ ఉంటుంది. పదమ్మా సోఫా మీద కూర్చొని మాట్లాడుకుందాం అని అంటే కూడా ఎస్టర్ అక్కడే కూర్చుండిపోతుంది. అక్కడికి భాస్కర్ వచ్చిన తర్వాత ఎస్టర్ ఏడుస్తూ అక్కడ నుంచి వెళ్ళిపోతే మెకానిక్ ఫ్రిడ్జ్ ని రెడీ చేసి పదండి ఎక్కడుందో అక్కడ పెట్టేస్తామని అంటే వద్దు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు, ఫ్రిడ్జ్ ని ఎక్కడికి తీసుకెళ్లాలో మాకు తెలుసు, మా పని మేము చేసుకుంటామని అతన్ని పంపించిన తర్వాత మళ్ళీ బాడీని తీసి ఫ్రిడ్జ్ లో పెడతారు. పోలీస్ స్టేషన్ లో రామ్లింగం అనే ఒక వ్యక్తి కానిస్టేబుల్ గా ఉంటాడు. రామ్లింగంకి సడన్ గా హెల్త్ బాగాలేకపోవడంతో ఎమర్జెన్సీగా బ్లడ్ కావాల్సి వస్తుంది. దీంతో గౌతమ్ బ్లడ్ డోనర్స్ కి ఫోన్ చేసి ఇక్కడ ఒక పేషెంట్ కి B నెగిటివ్ బ్లడ్ కావాలి, త్వరగా మీరు ఇక్కడికి రండి అని పిలుస్తాడు. సరిగ్గా అప్పుడే అందులో రికార్డ్స్లో భాస్కర్ పేరు ఉంటుంది. భాస్కర్ పేరు ఉండడం ఏంటి, ఇతనికి 60 years పైన అయిపోయింది కదా, అయినా కూడా బ్లడ్ ఇవ్వచ్చానంటే అక్కడ ఉన్న నర్స్ ఏమంటుందంటే ఆ రోజు ఒక ప్రెగ్నెంట్ లేడీకి ఎమర్జెన్సీగా బ్లడ్ అవసరం వచ్చింది, దాంతో అతను బ్లడ్ ఇచ్చాడు అని చెప్తుంది. అంతకుముందు రోజు రాత్రే మెర్సీ కూడా మిస్ అవుతుంది. యాజ్ ఆఫ్ నౌ పోలీసులకు వీళ్ళకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం భాస్కర్ ఆ రోజు ఆల్కహాల్ తీసుకున్నాడు కాబట్టి 24 hours వరకు ఎవరికి బ్లడ్ ఇవ్వడానికి కుదరదు. దాంతో బ్లడ్ ఇచ్చాడంటే ఖచ్చితంగా భాస్కర్ అబద్ధం చెప్పిండాలని నేరుగా భాస్కర్ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి గౌతమ్ అది ఏంటంటే మెర్సీ కేసు గురించి మీతో కొంచెం మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాను, లోపలికి వచ్చి మాట్లాడుకుందామని ఇంటి లోపలికి వచ్చి చెప్పండి ఆ రోజు మందు తాగానని ఎందుకు అబద్ధం చెప్పారు, ఇందులో మీరు ఏదో దాస్తున్నారని అంటే సార్ పోలీసుల దగ్గరే నేను మొత్తం చెప్పేశాను, ఇంతకు ముందు నేను చెప్పడానికి ఏం లేదు, అయినా మీరు నన్ను ఏం అడగండి అని అతను అక్కడ నుంచి పంపించబోతూ ఉంటే ఒక స్టాండ్ కింద రక్తపు మరకలను చూస్తాడు. ఇంట్లో రక్తపు మరక ఉండడంతో భాస్కర్ ఏదో అబద్ధం చెప్తున్నాడని కన్ఫర్మేషన్ రావడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బలమైన ఎవిడెన్స్ తోనే ఇతనితో మాట్లాడాలని ఉన్నట్టుండి సడన్ గా రాహుల్ స్పృహ తప్పి కింద పడిపోతాడు. వెంటనే
ఆనంది భాస్కర్ వీళ్ళిద్దరూ రాహుల్ని హాస్పిటల్ తీసుకెళ్తారు. 24 hours లో సర్జరీ చేయాలి, లేదంటే అతని ప్రాణాలకే ప్రమాదం, లేదంటే అతను బ్రతకడని చెప్పడంతో అయ్యో రిటైర్మెంట్ డబ్బులు కూడా రావడానికి చాలా టైం ఉందే, ఇప్పటికిప్పుడు అంత డబ్బులు అంటే నేను ఎలా రెడీ చేయాలని భాస్కర్ తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పు అడుగుతాడు. దగ్గరగా 12 లక్షల నుంచి 15 లక్షల వరకు ఖర్చు అవుతుంది. మనీ అరేంజ్ చేయడానికి చాలా స్ట్రగుల్ అవుతాడు. అందరి దగ్గర అప్పులు అడుగుతున్నా కూడా ఎవరు ఇవ్వరు. ఇంకా ఆ బాధతో ఇంట్లో దీని గురించి ఆలోచిస్తూ ఉంటే భాస్కర్కి ఒక ఫోన్ కాల్ వస్తుంది. హలో భాస్కర్ అయినా మాట్లాడేది, మీరు ఏం దాస్తున్నారో నాకు తెలుసు. ఒక అమ్మాయి శవాన్ని తీసుకెళ్లి ఫ్రిడ్జ్లో దాచిపెట్టిన విషయం మాకు తెలియదు అనుకుంటున్నారా? మీ మనోడు ఆపరేషన్ కోసం 15 లక్షలు డబ్బులు కావాలంట. ఆ డబ్బులు ఏదో నేను ఇస్తాను, నేను చెప్పినట్టు చేయండి. మెర్సీ బాడీని తీసుకెళ్ళి కాల్ చేయండి, తర్వాత డబ్బులు నేను మీకు పంపిస్తానని చెప్తాడు. దాంతో ఎవరా ఫోన్ చేసిందని చూస్తే ఒక ప్రైవేట్ యాప్లో నుంచి ఫోన్ కాల్ వచ్చింటుంది. వాయిస్ కూడా మార్చి మాట్లాడింటారు. వెంటనే ఇంకా భాస్కర్ చాలా ఆలోచించి అతనికి ఇంకా వేరే ఆప్షన్ లేక ఎలాగైనా అతని మనవడు రాహుల్ని కాపాడుకోవాలని మెర్సీ చనిపోయిందని యాక్సెప్ట్ చేసి పక్క రూమ్లోనే ఉన్న ఎస్టర్ దగ్గరికి వెళ్ళి, ఏమ్మా సరిగ్గా తినట్లేదా, చూడు ఎలా నీరసించిపోయావో, నేను గ్లూకోజ్ తీసుకొస్తానని గ్లూకోజ్లో మత్తు మందు కలిపి తనకిచ్చి తనకి మైకం వచ్చేలా చేసి బాడీని ఎలాగైనా తీసుకెళ్ళి కాల్ చేయాలని అనుకుని ఒక కార్లో బాడీని బ్యాగ్లో తీసుకెళ్ళి కాల్ చేయాలనుకుని ప్లాన్ చేస్తాడు. అతను అనుకున్నట్టుగానే ప్లాన్ చేసి బాడీని తీసుకెళ్తుంటే కార్ దగ్గరికి స్కూటీలో ఒక అతను లిఫ్ట్ కావాలి సార్ అని, ఇక్కడే ముందే నేను కూడా దిగాలి, నన్ను కొంచెం డ్రాప్ చేయండి అని చెప్తాడు. అతని పేరు రఘు, మెర్సీ ట్యూషన్ టీచర్. అతను బ్యాగ్ లో ఉన్న మెర్సీ బాడీ ఎక్కడ కనబడిపోతుందేమో అని, బాబు నేను కొంచెం త్వరగా వెళ్ళాలి అని అంటే, సార్ త్వరగా ఏదో నన్ను కూడా అక్కడే డ్రాప్ చేసానని బైక్ ఎక్కుతాడు. ఇంకా ఇద్దరు వీళ్ళు బైక్ లో వెళ్తూ మెర్సీ ఇంకా దొరకలేదంట, పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారంట, పాపం మెర్సీ అని మెర్సీ గురించి మాట్లాడుకుంటూ వస్తాడు. అతను సడన్ గా బైక్ ఆపమంటాడు. ఏమైందేమో తెలియదు కానీ, ఏంటి బాబు ఏమైంది బైక్ ఆపమన్నావు అని అంటే, ఇక్కడ ఏదో శబ్దం వస్తుంది కదా, ఆ శబ్దాన్ని ఒకసారి గమనించారా? మెర్సీ కట్టుకున్న వాచ్లో నుంచి ఈ శబ్దం వస్తుంది, క్లక్ క్లక్ అని. కావాలంటే చూడండి ఆ శబ్దం ఇక్కడ కూడా వస్తుందని రోడ్ అంతా వెతుకుతూ ఉంటే భాస్కర్కి ఏమో బ్యాగ్ లోపల మెర్సీ చేతిలో ఉన్న వాచ్లో సౌండ్ వస్తూ ఉండడంతో సడన్గా ఎక్కడ చూసేస్తాడేమో అని భయపడుతూ ఉంటాడు. దాంతో బాక్స్ని చూపించి రాహుల్కి సంబంధించి మెడిసిన్స్ వస్తువులు ఉన్నాయి, బట్టలు కూడా ఉన్నాయి, కొద్దిగా బరువు ఉంటుంది. రాహుల్ కూడా మెర్సీ దగ్గర ఉన్న వాచే తీసుకొచ్చి ఇచ్చాను, రాహుల్ వాచే ఇప్పుడు నీకు సౌండ్ వచ్చిందని చెప్పి కవర్ చేసి అక్కడ నుంచి తీసుకెళ్లి వదిలేస్తాడు. అతను దిగాల్సిన ప్లేస్ లో. అమ్మయ్య ఎలాగోలాగా రఘు దగ్గర నుంచి తప్పించుకొచ్చామని భాస్కర్ ఇంకా నేరుగా కార్ తీసుకుని శ్మశానంలోకి ఒక ప్లేస్ లోకి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ప్రైవేట్ నంబర్ నుంచి మళ్ళీ ఫోన్ కాల్ వస్తుంది. చిత్తి రెడీగా ఉంది, వెళ్ళి బాడీని పెట్టి నువ్వు కాల్ చేయని చెప్తాడు. వెళ్ళి మెర్సీ బాడీని పెట్టి తర్వాత వీడియో కాల్ చేయి, నేను మెర్సీ బాడీని చూడాలి, అది మెర్సీదా కాదా అని కన్ఫర్మ్ చేసుకోవాలంటే భాస్కర్ వీడియో కాల్ చేసి మెర్సీని చూపిస్తాడు. ఆ తర్వాత బాడీని కాల్ చేసి అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇంటి దగ్గర బయట రాహుల్ సర్జరీ కావాల్సినటువంటి డబ్బులు ఉంటాయి, డబ్బులను తీసుకెళ్లి హాస్పిటల్లో కట్టి సర్జరీ చేస్తాడు. ఈ గ్యాప్ లోనే గౌతమ్ భాస్కర్ ఏదో బ్యాగ్ ని స్కూటీలో తీసుకెళ్తుండడం గమనించి, ఈ టైంలో భాస్కర్ వాళ్ళ ఇంట్లో ఎవరు ఉండరు కదని భాస్కర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంతకుముందు బ్లడ్ మరకలను చూస్తుంటారు కదా, ఆ మరకల్ని అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్న మిషన్స్ ను ఉపయోగించి శాంపుల్స్ తీసుకుని వెళ్తాడు. బ్లడ్ శాంపుల్స్ తీసుకొచ్చిన తర్వాత మెర్సీ పెన్సిల్ తన కూతురు దగ్గర ఉందని తెలుసుకుని ఆ పెన్సిల్ కొరికి ఉంటుంది. బ్లడ్ శాంపుల్స్ ని పెన్సిల్ కొరుకున్న సెలైవా శాంపుల్స్ అన్నిటిని టెస్ట్ చేసి మెర్సీదా కాదా అని టెస్ట్ చేయమంటాడు. రిజల్ట్స్ రావడానికి కొన్ని గంటల టైం పడుతుంది. రాహుల్ కి సర్జరీ అయిపోయిన తర్వాత కూడా రాహుల్ కళ్ళు తెరవడు, దాంతో కోమాలోకి వెళ్ళిపోతాడు. సరిగ్గా అప్పుడే ఆనందికి పక్కనున్న భాస్కర్కి హాస్పిటల్ మేనేజ్మెంట్ మీద అక్కడున్న డాక్టర్స్ మీద ఫుల్ కోపం వస్తుంది. ఏంటి సార్ మీరు సర్జరీ చేస్తే అతను బ్రతుకుతాడని చెప్పారు కదా, సర్జరీ చేస్తే, కానీ ఇప్పుడేమో కోమాలోకి వెళ్ళిపోయాడని చెప్తున్నారు, ఎలా సార్ నమ్మడం అని అంటే, దగ్గర 100కి పైన ఇలాంటి సర్జరీ చేశాం కానీ ఎవరికి ఇలా జరగలేదు, ఒక్క నీ మనోడికే, దేనికైనా ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది, అదేంటో మాకు కూడా ఇప్పట్లో అర్థం కావట్లేదు, అతని ప్రాణాలకైతే ఏ ప్రమాదం లేదు, కానీ కోమాలో నుంచి ఎప్పుడు బయటకు వస్తాడో తెలీదు, మనం వెయిట్ చేయాల్సిందే, చేసేది ఏం లేదు, లేదంటే ఇంకా చనిపోయే వరకు ఇంకా అతను అలాగే ఉంటాడని చెప్తారు. నీ మంచి మనసుకి ఖచ్చితంగా మంచి జరుగుతుంది, నువ్వు ఎవరికి అన్యాయం చేయలేదు కదా అని డాక్టర్స్ అందరూ భాస్కర్ని చూసి త్వరగా కోలుకుంటాడని చెప్పి వెళ్ళిపోతాడు. దాంతో భాస్కర్ మెర్సీ గురించి తెలుసుకుని చాలా గిల్ట్గా ఫీల్ అవుతాడు. అందుకనే ఇలా నా మనవుడికి కూడా జరుగుతుందేమోనే. ఇంతటితో 4th ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది. ఇంకా కేవలం 3 ఎపిసోడ్స్ మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువైపోయింది కాబట్టి పార్ట్ 2లో డిస్కస్ చేసుకుందాం. ఈ
ఈ సిరీస్ మీకు ఎలా అనిపిస్తుంది? మెర్సీని సెక్సువల్గా అబ్యూస్ చేసింది ఎవరై ఉంటారు? ఇంతకుముందు మిస్ అయిన అమ్మాయిలందరినీ ఎవరు కిడ్నాప్ చేసింటారు? వాళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు? ప్రైవేట్ నంబర్ నుంచి భాస్కర్కి ఫోన్ చేస్తున్న వ్యక్తి ఎవరు? భాస్కర్ ఇంకా నేరుగా వెళ్ళి పోలీస్ స్టేషన్లో నిజం ఒప్పుకుంటాడా? ఇదంతా తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్స్ కోసం వెయిట్ చేయాల్సిందే. నిజంగా నెక్స్ట్ ఎపిసోడ్స్లో చాలా ట్విస్ట్లు ఉంటాయి. వీలైనంత తొందరగా పార్ట్ 2 వీడియోతో మీ ముందుంటాను. ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి రెడీగా ఉండండి. పార్ట్ 2 వీడియోతో ఇంకొద్ది గంటల్లోనే మీ ముందు ఉంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.